హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలి. కళాయిలో సరిపడినంత ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాడ్ చేయండి, లేదంటే తాలింపు మాడిపోతుంది. మనం ముందుగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇది మా అమ్మమ్మ గారు చేస్తున్నారు. మా అమ్మమ్మ గారి రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాచిలర్సే కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చికెన్ వేసుకున్నాం కదా, గరిటెతో కలపకుండా ఒకసారి ఇలాగా పైకి కిందకి వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. తరువాత గట్ట పెట్టి కలుపుకొని ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ కొద్దిగా పసుపు యాడ్ చేసాము, ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకోవాలి. మనం ఫస్టే మొత్తం వేసుకుంటే తాలింపు అనేది మాడిపోతుంది. ఇప్పుడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టి చికెన్ అనేది మగ్గనివ్వాలి. చూసారా, చికెన్ అనేది మంచిగా మగ్గింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఇంట్లో రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది మా అమ్మమ్మ చేసింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు ఈ చికెన్ కర్రీకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, మూత పెట్టి మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలి. అడుగు మాడిపోకుండా కలుపుకొని తగినంత కారం యాడ్ చేసుకోవాలి. మాది ఇంట్లో దంచిన కారం, సో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కారం వల్ల కూడా మనకి టేస్ట్ అనేది చికెన్ కర్రీకి యాడ్ అవుతుంది. కారం వేసుకొని కలుపుకొని కారం కూడా స్మెల్ రాకుండా మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. అప్పుడు కారం ఫ్లేవర్ ముక్కలకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. మేము కల్లుప్పు యాడ్ చేసాము. నార్మల్ ఉప్పు కన్నా కల్లుప్పు చికెన్ కర్రీలోకి బాగుంటుంది. అలాగే తగినంత కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కారం వేసి మగ్గనిచ్చాం కదా, మధ్య మధ్యలో కూర కలుపుకుంటా ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు ఎసరు కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎసరు కావాలనుకున్న వాళ్ళు కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మేము కొద్దిగా ఎసరే యాడ్ చేసాము. ఆ ఎసరు మరగాలి. మంచిగా మసిలిన తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకోవాలి. మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, మసాలా. మా ఇంట్లో మా అమ్మమ్మ చేసిన స్పెషల్ మసాలా, ఓన్లీ ఫర్ చికెన్ కర్రీస్. అలాగే ఇది గరం మసాలా. ఇవి వేసుకొని కలుపుకోవాలి. అంతే, మన టేస్టీ చికెన్ అనేది రెడీ అయిపోతుంది. మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవడమే.